ఎంప్లాయీస్ ఐఏఎస్ అవ్వాలి అంటే ఎలా అవ్వాలి అని చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటారు. టైం మేనేజ్మెంట్ ఎలాగా అని కూడా అడుగుతూ ఉంటారు. కానీ నేనేమంటానంటే టైం మేనేజ్మెంట్ అంటే పెద్ద కష్టమేం కాదు. టైంని వేస్ట్ చేయకపోవడమే అసలైన మేనేజ్మెంట్. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు రాత్రి పడుకునేటప్పుడు ఎంత సమయాన్ని అనవసరమైన వాటి ఖర్చు పెట్టారని కాస్త అర్థం చేసుకుంటే ఖచ్చితంగా టైం వేస్ట్ ఎక్కడెక్కడ అయిందో అర్థమైపోతుంది. కాకపోతే ఎంప్లాయీస్ అనేసరికి ఏమనుకుంటారంటే నేను జాబ్కి వెళ్తాను కదా, మరి జాబ్కి వెళితే నా టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది లేదా ఇన్వెస్ట్ అయిపోతుంది కదా అంటారు. నేను ఎంప్లాయీస్కి సంబంధించి ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ షార్ట్స్ ద్వారా కూడా చెప్పాలనుకుంటున్నాను టైం మేనేజ్మెంట్కి సంబంధించి. అందులో మొదటి సూత్రం ఈ వీడియోలో చెప్తున్నాను. అదేంటంటే చాలా సింపుల్. రోజుకి మీకు ఎన్ని గంటలు దొరుకుతుందో పేపర్ మీద రాయండి. శనివారం ఆదివారం సెలవులా ఒక పేపర్ మీద రాయండి. మీకు సెలవులు కానీ పబ్లిక్ హాలిడేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఉంటుంటాయి, వాటన్నిటిని ఒక పేపర్ మీద రాయండి. ఇవన్నీ రాసేసరికి మీకు ఏం తెలుస్తుందంటే మీకు మామూలు నార్మల్ స్టూడెంట్ కన్నా ఎక్కువ టైం ఉందన్న విషయం అర్థమవుతుంది. ఎందుకంటే టైం ఏమీ ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. అందుకని రోజుకి ఎన్ని గంటలు దొరుకుతోంది, వారానికి ఎన్ని గంటలు దొరుకుతోంది, అంటే శని ఆదివారాలు దొరుకుతుందా లేదా ఓన్లీ ఆదివారమే దొరుకుతుందా, పండగలు ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, ఎన్ని పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయని రాసుకుంటే మీకు టోటల్ అవర్స్ తెలుస్తాయి. ఒకవేళ ఇందులో మీకు డౌట్ ఉందనుకుందాం, అప్పుడు నేను అందుకే యాక్చువల్గా అలాంటి వాళ్ళ కోసం ఏం చేశానంటే 365 రోజులు అవర్ టు అవర్ ప్లానర్ అని రాశాను. యాక్చువల్గా మన ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి అవర్ టు అవర్ ప్లానర్ ఇవ్వడం అనేది మనకున్న అలవాటు. దీని గురించి నేను వేరే వీడియోలో చెప్తాను. కానీ ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏ కారణం చేతనైనా టైం మేనేజ్మెంట్కి సంబంధించి ఎంప్లాయీ అయ్యి టైం మేనేజ్మెంట్కి డౌట్ ఉంటే కనుక 8897826108కి ఫోన్ చేయండి. నా టైం తీసుకోండి, కండిషన్స్ అప్లై. వీడియో కాల్ ద్వారా కానీ పర్సనల్గా కానీ కలవండి. అప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ టైం నేను కాల్కులేట్ చేసి మీకు రోజుకి ఎన్ని గంటలు దొరుకుతోంది అనేది నేను కాల్కులేట్ చేసి వారానికి ఎన్ని గంటలు దొరుకుతోంది అనేది కాల్కులేట్ చేసి టోటల్గా మీకు ఇలాంటి ఒక ప్లానర్ని నేను ఇచ్చే బాధ్యత నాది. వన్ థింగ్ ఈజ్ ష్యూర్, టైము లేని వాళ్ళు మాత్రమే గొప్ప అవకాశాలను సృష్టించగలరు. అందులో మీరు ఉన్నారు, మీరు ఐఏఎస్ అవుతున్నారు.